ఈరోజు రాష్ట్రంలో కొన్ని వందల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మొత్తాన్ని అడ్రస్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రజలందరూ ఒక తాటి మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో 40 కోట్లుగా ఉన్నటువంటి దళిత జాతి బిడ్డల సమస్యల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి దేశంలో, రాష్ట్రంలో రాజ్యాధికారం సాధించాలనే పోరాటం చేయాలనుకునేటువంటి పోరాటానికి ఈ జడ్జిమెంట్ గండి కొట్టింది. ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్లో ఉన్నటువంటి లోపాలను న్యాయస్థానాల ద్వారానే ప్రశ్నించాలి. ఈరోజు జడ్జిమెంట్లో చెప్పినట్టుగా కొన్ని రోజుల తర్వాత క్రిమిలేయర్ సిస్టమ్ని కనుక ఈ రిజర్వేషన్ పాలసీలో ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా కొన్ని లక్షల మంది రిజర్వేషన్లు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాబోయే కాలంలో బ్యాక్లాగ్ పోస్టులు అనేటువంటి పోస్టుల్ని, అంటే గత 15 సంవత్సరాల నుంచి బ్యాక్లాగ్ పోస్టులు తీయకుండా 1,10,000 SC ST బ్యాక్లాగ్ పోస్టుల్ని ఈరోజు మరలా ఈ సిస్టంలోకి తీసుకొచ్చి పెట్టారు.